వాక్యం వింటున్న మీరందరూ కూడా బహుశా ఏదైనా మరి సమస్యలు మీరు ఇరుక్కున్నారేమో. ఒక న్యాయాధిపతి, ఒక ఉత్తరవాది మన పక్షంలో ఉండి మనకు యుద్ధము చేసి మనకు న్యాయం జరిగించే దేవుడు మనకున్నాడు. ఆమె చెప్దామా గట్టిగా? చాలాసార్లు చాలామంది ఏ తప్పు చేయనప్పటికీ కూడా అన్యాయంగా ఏదైనా కేసెస్లో ఇరుక్కుపోవడం, లేకపోతే ఏదైనా కోర్టులో ఏమైనా కేసెస్ ఉన్నవారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమె చెప్దామా గట్టిగా? ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, దేవుడు మన పక్షంలో ఉన్నాడు. సాతాన్ యొక్క తంత్రములు మనం ఎరగని వారము కాము. సర్వాంగ కవచమును మనం ధరించుకున్నాము. దానికంటే ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు అనే ఒక ఉత్తరవాది ఉన్నాడని మనం గ్రహించాలి. ఎప్పుడు కూడా మన దేవుడు మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆమె చెప్పండి గట్టిగా. చాలాసార్లు మనం అంటుంటాం, మాకు అన్యాయం జరిగిందండి, ఆఫీసుల్లో అన్యాయం జరుగుతుందండి, మరి రావాల్సిన మాకు రావట్లేదండి, ఇలాంటివి కొన్ని మనం వింటుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఒక ఉత్తరవాది ఉన్నాడు. నీ పక్షంలో యుద్ధం చేసి సరి అయిన సమయంలో నీకు న్యాయం జరిగిస్తాడు. ఆమె చెప్దామా?